శత్రువుని ఒక్కసారితో చంపేయడం అనేటటువంటి కాన్సెప్ట్ కాదు ఇజ్రాయెల్. శత్రువు అంతా చూస్తుంది. అదే సందర్భంలో తమ వాళ్ళని వెంటాడి వేధించినటువంటి వాళ్ళకి విధించినటువంటి శిక్ష ఇది. ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఏంటయ్యా ఈ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఈ ఫోటో వెనకాల ఉన్నటువంటి నిజమంటే, పాలస్తీనాకి సంబంధించిన హమాస్ ఉగ్రవాది ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు చిన్న పిల్లల్ని చంపి ముక్కలుగా నరికి వాళ్ళ మాంసాన్ని కాల్చి వాళ్ళ తల్లిదండ్రులతో తినిపించినటువంటి దుర్మార్గుడు వీడు. దాంతో వాడిని ఎలా అయినా పట్టుకోవాలని చెప్పి నెతన్యాహు సైన్యానికి చెప్తే సైన్యం వాడిని పట్టుకుంది. వాడిని కాల్చేద్దామంటే వద్దని చెప్పి వాడి 2 చేతులు నరికి ఒక కిడ్నీ కూడా తీసేసి ఎక్కడైతే నాశనం అయిపోయినటువంటి గాజాలో ఉన్నటువంటి ప్రాంతంలో వదిలేసింది. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా ఉగ్రవాదులకి భయం పుట్టించే పని ఏది, వీళ్ళందరూ ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడున్న మహిళల్ని హత్య చేసి అక్కడున్న పిల్లల్ని చంపి ఆ పిల్లల మాంసాన్ని ఆ తల్లిదండ్రులతోనే తినిపించినటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసులకి రాక్షస ట్రీట్మెంట్ ఇచ్చిందనమాట.